ఇటు ట్రంప్ కూడా అక్రమ వలసదారులపై కఠిన చర్యలంటూ మానవతా విలువలను పాతరేస్తున్నాడు. చేతికి సంకెళ్లు వేసి ఫ్లైట్లో ప్రయాణికులను కుక్కి హింస పెడుతున్నాడు. ఇక కరెన్సీ విషయంలో నిజమైన నాణాలను మార్చి తానే కొత్త నాణాలు ముద్రించాలి అనుకున్నాడు తుగ్లక్. కానీ ప్రజలు దీన్ని నకిలీ కరెన్సీగా తయారు చేసి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారు. చివరికి తన కొత్త కరెన్సీని తానే రద్దు చేసుకున్నాడు తుగ్లక్. ఇటు ట్రంప్ సైతం డాలర్ విషయంలో బ్రిక్స్ దేశాలను బెదిరిస్తున్నాడు. డాలర్ జోలికి వస్తే బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు విధిస్తానని మరోసారి బెదిరింపులకు దిగాడు ట్రంప్. అటు తన నిర్ణయాలను వ్యతిరేకించిన ప్రజలను శిక్షించాడు తుగ్లక్. ఇప్పుడు ట్రంప్ కూడా 2021 జనవరి 6 నాటి క్యాపిటల్ హిల్ ఘటనలో తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పిన వారిపై అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఇక ఆర్థిక విధానాల విషయంలోనూ ఇద్దరే. నాడు తుగ్లక్ పన్నుల భారాన్ని పెంచడంతో రైతులు దివాలా తీశారు. నాడు దేశం మొత్తం ఆకలితో కొట్టుమిట్టాడింది. అనేక మంది మరణాలకు కారణమైంది. ఇటు ట్రంప్ ఆర్థిక విధానాలు సైతం పేదవారిని ప్రమాదంలో పడేసేలా ఉన్నాయి. ట్రంప్ పన్ను కోతల విధానం ప్రధానంగా కుబేరులకే ప్రయోజనం కలిగిస్తాయి. అటు ఇతర రాజ్యాలతో నిత్యం కయ్యానికి దిగిన తుగ్లక్ నాడు ఏకాకిగా మిగిలిపోయాడు. ఇటు పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి వైదొలగడం లాంటి నిర్ణయాలతో ట్రంప్ అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్టను దిగజార్చుతున్నారు.